నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. క్యాచ్ 22 సిచ్యువేషన్ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని చేసినా నష్టమే, చేయకపోయినా నష్టమే అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. సరిగ్గా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. అయోధ్య రాములవారి ప్రాణప్రతిష్ఠకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు రాబోమని తేల్చి చెప్పేసింది. అది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ల కార్యక్రమం అని, దానికి తాము హాజరు కాబోమని తేల్చి చెప్పింది. అంతేకాదు, మతం అన్నది వ్యక్తిగత అంశమని, దాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్లు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించింది. దీంతోపాటు రామాలయం ఇంకా పూర్తిగా నిర్మాణం కాకుండానే ప్రతిష్ఠించడాన్ని కూడా తప్పుపట్టింది. అయితే రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అగ్రనాయకులు రాబోమని చెబితే, మరోవైపు రాష్ట్ర నాయకులు మాత్రం తాము ఖచ్చితంగా వెళతామని ప్రకటిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం అయితే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల మధ్య ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశాన్ని ఐక్యం చేస్తామని భారత్ జోడో యాత్ర పేరిట వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ హస్తం పార్టీ నాయకులను ఎందుకు కలపలేకపోయారన్నదే ఇక్కడ ప్రధాన సందేహం. అసలు రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై కాంగ్రెస్లో ఎందుకు ఇంతటి విభజన ఏర్పడింది? దీనికి కారణం ఏంటి తెలుసుకుందాం. దాదాపు 400 సంవత్సరాల స్వప్నం, దేశ చరిత్రలోనే సుదీర్ఘ న్యాయ పోరాటం, కోట్లాది మంది హిందువుల చిరకాల ఆకాంక్ష రామాలయ నిర్మాణం. దీనికోసం ఎంతోమంది హిందువులు పోరాటాలు చేశారు. లాఠీ దెబ్బలు, బుల్లెట్ గాయాలు, జైలు శిక్షలు అనుభవించారు. ఎన్నో కష్ట నష్టాల తర్వాత ఎట్టకేలకు సుప్రీంకోర్టులో విజయం సాధించి రామాలయంలో రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. కోట్లాది మంది హిందువుల స్వప్నమైన ఈ అద్భుత ఘట్టానికి కాంగ్రెస్ పార్టీ రాబోమని తేల్చి చెప్పింది. ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వాన లేఖలను పంపించింది. దీంతో ఇన్నాళ్ళు రామాలయ ఉద్యమానికి అడ్డు తగిలిన కాంగ్రెస్ ఇప్పటికైనా హాజరై పాప పరిహారం చేసుకుంటుందేమో అని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఆ భావన తప్పు అని నిరూపించి మరోసారి తానేంటో చూపించింది హస్తం పార్టీ. తాజాగా ఓ లేఖ కూడా విడుదల చేసింది. అయితే హస్తం పార్టీ నాయకులంతా ఒకే తాటిపై ఉంటే ప్రజలకు కూడా ఒక స్పష్టమైన వైఖరి అర్థమయ్యేది. కానీ దీనిపై ఒక్కొక్కరు ఒక్కో తీరులో స్పందించడంతోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు దీనిపై ప్రకటన విడుదల చేయగానే కర్ణాటక కాంగ్రెస్ దీనికి పూర్తి విరుద్ధమైన వైఖరిని తీసుకుంది. తాజాగా సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్యలోని రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక ఎండోమెంట్ మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 34,000 దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని చెప్పారు. జనవరి 22న మధ్యాహ్నం 12:29 నుంచి 1:32 మధ్య అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. ఈ మహత్తర ఘట్టాన్ని పురస్కరించుకుని అన్ని ముద్రాయి ఆలయాల్లో మహామంగళహారతితో పాటు ప్రత్యేక పూజలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో అన్ని దేవాలయాలను భాగస్వామ్యం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం ఈ కారణం చెప్పినా దీనికి మరో ప్రధాన కారణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలో ప్రధానంగా హిందూ రాజకీయాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అక్కడ లింగాయతులు ఒక్కళిగా సామాజిక వర్గాలు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. ఈ రెండు వర్గాలకు కర్ణాటక వ్యాప్తంగా మఠాలు ఉన్నాయి. వీటి ద్వారానే రాజకీయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. అయితే కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చే 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు తాము హాజరు కాబోము అంటూ చెప్పిన మాట ప్రభావం చూపిస్తుందని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. అందుకే దీనికి దిద్దుబాటు చర్యల కోసం దేవాలయాల్లో పూజలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకుల కంటే ముందే ఈ ఆదేశాలు జారీ చేసిన ఈ నిర్ణయం పార్టీకి ముందే తెలిసిందని, అందుకే ఈ ఆదేశాలను ముందే ప్రకటించి ఆ తరువాత అగ్రనాయకుల నిర్ణయాన్ని చెప్పారన్నది సమాచారం. ఇక కర్ణాటకలో ఎలా ఉంటే, కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా అయోమయ పరిస్థితిలో ఉంది. ఆ రాష్ట్రంలో హిందువుల జనాభా, క్రిస్టియన్, ముస్లిం జనాభా దాదాపు సమానంగానే ఉన్నాయి. అందుకే అక్కడ మైనారిటీ ఓటు బ్యాంకు ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందిన వైనాడ్లో అయితే కేరళ ముస్లిం లీగ్ పార్టీకి బలం ఎక్కువ.
ఆ పార్టీ పొత్తుతోనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ సమయంలో కేరళ రాష్ట్రంలో సేవ్ శబరిమల ఉద్యమం తీవ్రంగా జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వం కేరళ ఆచారాలను మంటగలుపుతుందన్న కారణంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు ఓటు వేశారు ప్రజలు. అయితే గతంలో హిందూ ఓట్లతో గెలిచిన ప్రస్తుతం అయోధ్య రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు హాజరు కాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయేమో అన్న భయం పట్టుకుంది. అంతేకాదు, ఒకవేళ వెళతామని ప్రకటించినా తలనొప్పే. ఎందుకంటే అక్కడ కేరళ ముస్లిం లీగ్ అనుబంధ సంస్థ అయిన సమస్త కాంగ్రెస్కు ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. కాంగ్రెస్ గనుక హాజరైతే పొత్తు ఉండబోదని, తాము హస్తం పార్టీ ఓటమికి పనిచేస్తామంటూ ప్రకటించింది. దీంతో వెళ్ళినా హస్తం పార్టీకి ఇబ్బందులు తప్పవు, వెళ్ళకపోయినా తప్పవు. ఇక ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నాయకులది మరో సమస్య. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు రాజకీయాలు అయోధ్య ఉద్యమం చుట్టే తిరిగాయి. ముఖ్యంగా ఆ నగరం ఉన్న యూపీ రాష్ట్రంలో రాజకీయాలు రామమందిరం ఆధారంగానే జరిగాయి. ఆ రాష్ట్రంలో ప్రజలంతా రామాలయానికి మద్దతిచ్చేవారనే ఎన్నుకుంటూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ నేడు ఈ స్థాయిలో ఉందంటే అయోధ్య ఉద్యమమే పునాది రాయి అని చెప్పాలి. ఎన్నోసార్లు యూపీలో ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసింది. అటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు విచిత్ర పోకడను ఎంచుకున్నారు. అగ్రనాయకులు తాము హాజరు కాబోమని చెప్పడంతో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లు దాదాపు 100 మంది ఈ నెల 15వ తేదీన అయోధ్య సందర్శనకు వెళతామని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ అజయ్ రాయ్తో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ అవినాష్ పాండేలు కూడా ఈ బృందంలో ఉండనున్నారు. పవిత్ర నగర సందర్శనలో ముందుగా సరయూ నదిలో స్నానాలు చేస్తారని, ఆపై రామాలయం, హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శిస్తారని రాయ్ ప్రకటించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు తాము రాబోమని ప్రకటించడంతో ఆ పార్టీ రాష్ట్ర యూనిట్లన్నీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి. కర్ణాటక ప్రభుత్వం ఒక మార్గాన్ని అనుసరిస్తే యూపీ నాయకులు మరో వైఖరిని అనుసరిస్తున్నారు. ఇక కేరళ వంటి రాష్ట్రాల్లో ఏం చేసినా నష్టమే కావడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. అయితే కాంగ్రెస్ పడుతున్న పాటలన్నీ కూడా మైనారిటీ ఓటు బ్యాంకు కోసమే అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. హస్తం పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నా ప్రస్తుత కాలంలో మైనారిటీ ఓటు బ్యాంకు ఎంతవరకు విజయాలను అందిస్తుందన్నదే ప్రధాన ప్రశ్న. మైనారిటీ ఓటు బ్యాంకు కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందూ ఓట్లను కోల్పోతుందా అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓటమికి కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలు కూడా ఒక కారణమే అని విశ్లేషకులు చెబుతున్నమాట. అటువంటిది హిందువులకు అత్యంత ప్రధానమైన అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాకపోవడం మొదటికే మోసం తెస్తుందని విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే కాంగ్రెస్ పార్టీ అలాగే మొండిపట్టు పట్టుకొని కూర్చోవడంతో ఏం జరుగుతుందో అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.